సంవత్సరాలు వెనక్కి వెళ్తే చాలామంది డిగ్రీస్ చేసేవారు. అప్పట్లో బీటెక్ అంటే అదొక పెద్ద కళ, ఎంబీబీఎస్ అంటే మరీను. కానీ ఇప్పుడు బీటెక్, ఎంబీబీఎస్ ఇలాంటి కోర్సులు ఏమైపోయినాయి అంటే చాలా నార్మల్ అయిపోయినాయి. ఓకేనా? తర్వాత రోజుల్లో ఈ కోర్సెస్ చాలా నార్మల్ అయిపోయే అవకాశం కూడా ఉందండి. ఓకేనా? తర్వాత ఇంకా కోర్సెస్ కొత్తవి పుట్టుకు రావచ్చు, లేదు అంటే ఉన్న వాటికి మళ్ళీ క్రేజ్ అనేది పెరగచ్చు. ప్రతి విద్యా సంస్థలో లేదు అంటే ప్రతి ఒక్కరూ పిహెచ్డి కంపల్సరీ చేసి ఉండాలి అని కూడా అడగొచ్చు. సో ఇలాగా పరిస్థితులు అన్నీ కూడా మారిపోతున్నాయి. కానీ మన కరికులం మారుతుందా? ఆ సిలబస్ మారుతుందా? ఈవెన్ నేను చదివిన సిలబస్సే ఇప్పటికీ పిల్లలు చదువుతున్నారు. మళ్ళీ మా పేరెంట్స్ చదివిన సిలబస్ అప్పుడు నేను కూడా చదివాను. ఇప్పుడు నా పిల్లలు కూడా అదే సిలబస్ చదివితే జనరేషన్స్ ఏమో మారిపోతున్నాయి, కానీ సిలబస్ ఏమో మారట్లేదు. ఏమైనా కొంత పిల్లలపైన ప్రేమ ఉన్న టీచర్స్ మాత్రమే ఫలానా జరుగుతుందని తెలుసుకుని వాళ్ళు క్లాస్లో చెప్తున్నారు తప్ప ఈ టెక్స్ట్ బుక్స్లో అయితే ఎలాంటి మార్పు రావట్లేదు. బట్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ టెక్స్ట్ బుక్స్ కూడా మారితే చాలా బాగుంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏవైతే ఆదరణ లేని డిగ్రీస్ ఇంకా రన్ చేస్తున్నారో, కొన్ని కాలేజెస్లో ఏంటంటే అడ్మిషన్స్ లేకపోయినా కానీ ఇంకా రన్ చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇలా కూడా ఉంచుతుంటారు. కానీ చైనా ఏం చేసిందో తెలుసా? 12,000 పాత కోర్సులకు స్వస్తి చెప్పేసింది. సో ఇంకా ఆ కోర్సులు అనేవి చైనాలో కనిపించవు. ఆదరణ లేని కోర్సు కానీ, ఆదరణ లేని స్కిల్ కానీ, ఆదరణ లేని కాలేజ్ కానీ క్లోజ్ అయిపోవడం మనకి కామనే. ఓకేనా? ఎందుకంటే ఆ టైంతో పాటు అవి కూడా కనుమరుగైపోతూ ఉంటాయి. మన పూర్వీకులు స్టడీ అంటే చాలా డిఫరెంట్గా ఉండేది. వాళ్ళు ఏమి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు ఇలా చదివేవాళ్ళు కాదు, ఒక స్టాండర్డ్స్ లాగా చదివేవాళ్ళు. అంటే వాళ్ళు అప్పట్లో సెకండ్ క్లాస్ చదివినా కానీ మా పేరెంట్స్ చదివిన దాంతో కంపేర్ చేస్తే 8th క్లాసు 10th క్లాస్తో సమానం. ఇప్పుడు మా ఫాదర్స్ వాళ్ళు 10th చదివినా కానీ ఇప్పుడు డిగ్రీతో సమానం. సో అలాగా చేంజ్ అయిపోతూ ఉంటాయి పరిస్థితులు కూడా. అంటే ఇండిపెండెన్స్ ఆ పోరాటంలో ఉన్న వాళ్ళకైతే కొంచెం అర్థం అవుతుంది. బట్ ఇప్పుడు మనకైతే అవన్నీ కూడా ఏం అర్థం కావు, ఎందుకంటే మనకి ఇవి అలవాటు అయిపోయినాయి కాబట్టి. ఓకేనా? రైట్. ఇక 12,000 కోర్సులని స్వస్థ పలకడం అంటే అంత ఈజీ థింగా? మన ఇండియాలో ఇలాంటి డెసిషన్స్ ఏమైనా తీసుకోవడం మనం చూసామా? అసలు ఒక పేపర్ లీక్ అయితేనో, లేదంటే వేరేది ఏదైనా జరిగితేనో కనీసం ఒక రాజకీయ నాయకులు కానీ, లేదు అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన మినిస్ట్రీస్ కానీ ఒక్కరు కూడా వచ్చి మాట్లాడట్లేదు. ఎంత ప్రొటెస్టులు చేసినా ఏమైనా మాకెందుకులు అన్నట్టయితే ఉన్నారు తప్ప మనం దానిపైన వచ్చి మాట్లాడడం ఇవన్నీ ఏం చూడలేదు మనం కదా. ఏమైనా మాట్లాడినా కానీ ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు చూసుకుంటారు, లేదంటే ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తాము, ఇవి కాదు కదా సొల్యూషన్స్, అవే మనం వింటున్నాం. కానీ చైనా దేశంలో అలా ఉండదండి. 1 కోటి మంది రాసే ఎగ్జామ్ కూడా చాలా పకడ్బందీగా ఎలాంటి లీక్లు ఏమీ లేకుండా అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్ కూడా చైనానే కండక్ట్ చేస్తుంది. 1 కోటి మంది ఎగ్జామ్ రాస్తారంటే ఊహించుకోండి ఒకసారి ఎలా ఉంటుందో. రైట్. దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూద్దామండి. కాలం చెల్లిన ఉపాధి కల్పించలేని పాత డిగ్రీ కోర్సులకు చైనా క్రమంగా స్వస్తి పలుకుతోంది. యువతకు ఉపాధి కల్పించే ఏఐ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెడుతోంది. దీంతో ఇప్పటిదాకా ఉన్న సాంప్రదాయ కోర్సులైన ఆర్ట్స్ స్థానంలో కొత్తగా టెక్నాలజీ ఆధారిత కోర్సులు వచ్చి చేరుతున్నాయి. ఏఐ వంటి కోర్సులను ప్రవేశపెట్టడానికి వీలుగా ఆ దేశం 4 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 12,000 పాత కాలం చెల్లిన డిగ్రీ కోర్సులను ఎత్తివేసింది. కొత్తగా 10,200 కోర్సులను ప్రవేశపెట్టింది. ఇది చైనా ప్రభుత్వ ప్రాధాన్యతను సూచిస్తోంది. కృత్రిమ మీద ప్రజల పని విధానాన్నే కాక విద్యార్థులు కొత్త కోర్సులు ఎంచుకునే విధానాలను పునర్నిర్వచిస్తోంది. కన్సల్టింగ్, ఆర్థిక, మార్కెటింగ్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఏఐ ఆటోమేటిక్గా టాస్క్లను పూర్తి చేస్తూ ఉండడంతో విద్యార్థులు ఈ రంగాల వైపు వెళ్ళడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ కోర్సులకు ఆదరణ తగ్గింది. దీంతో అవి విద్యార్థులను ఆకర్షించడం కోసం ఫీజులను తగ్గించాయి. ఇప్పుడు చైనాలో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. దేశంలోని వర్సిటీలు తమ విద్యా విధానాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తున్నాయి. కాలం చెల్లిన కోర్సులను తొలగిస్తున్నారు. వాటి స్థానంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు సంబంధించిన కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. ఏఐ, రోబోటిక్స్, ఆధునిక తయారీ రంగాల్లో కోర్సులను అందిస్తున్నాయి. ఇక నెక్స్ట్ 16% మంది ఖాళీగానే. చైనాలో డిగ్రీ చదువుకున్న వారిలో 16% మంది ఖాళీగానే ఉన్నారు. ఉద్యోగాలు దొరక్కపోవడంతో వారిలో ఒత్తిడి పెరుగుతోంది. ఇక మరోవైపు ఏఐ వంటి రంగాల్లో అవసరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతరాన్ని సరిచేసుకునేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్ట్స్, హ్యుమానిటీస్, విదేశీ భాషలు, మేనేజ్మెంట్ వంటి కోర్సులను ఎత్తివేస్తోంది. సో చూసారా, అంటే మనం ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాం టెక్నాలజీ పరంగా, కానీ ఆ టెక్నాలజీని మనం అందిపుచ్చుకోగలుగుతున్నామా? మన టెక్స్ట్ బుక్స్లో ఆ
టెక్నాలజీ గురించి కానీ లేదంటే ఏవైతే అప్డేట్స్ వస్తున్నాయో వాటి గురించి కానీ చదువుతున్నామా అన్నదే ప్రశ్న. సో మనమైతే మన టెక్స్ట్ బుక్స్ని మార్చుకోకపోతే చాలా ఇబ్బంది అండి. టెక్స్ట్ బుక్స్ మారకపోతే పిల్లలు అప్డేట్ అవ్వరు. ఓకేనా? నేను ఏదో చదివాను అదే చదివించాలి అంటే చాలా కష్టం. మన పేరెంటింగ్ ఎలా ఉండేది, మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది, విధానాలు ఎలా ఉండేవి, విలువలు ఎలా ఉండేవి, ఇవి కూడా చాలా అవసరం. రీసెంట్ డేస్లో అవన్నీ ఏం ఉండట్లేదు. సో ఎథిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా మనకి స్కూల్ నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఓకేనా? కాబట్టి సిలబస్ డిజైన్ చేసే వాళ్ళు కూడా దీనికోసం ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ మిగిలిన వ్యక్తులు కూడా ప్రపోజల్స్ పెట్టాలి. సిలబస్లో లేకపోతేనే మేము టీచ్ చేయకూడదా అంటే ఖచ్చితంగా టీచర్స్ కూడా దీన్ని, ఈ అంతరాన్ని ఏదైతే ఈ గ్యాప్ ఉండిపోతుందో దాన్ని కూడా ఫిల్ చేయాల్సిన బాధ్యత టీచర్స్ పైనే ఉంది. ఓకేనా? అప్పుడే చిన్నపిల్లలకి ఎథికల్ వాల్యూస్ ఏంటండి అంటే ఖచ్చితంగా నేర్పించాలండి. ఎందుకు అంటే గతంలో అయితే మన తాతల నుంచో అమ్మమ్మల నుంచో నానమ్మల నుంచో ఏదో ఒకటి చూసి నేర్చుకునే వాళ్ళం. బట్ ఇప్పుడైతే అందరికీ దూరంగా పెంచాల్సి వస్తుంది. సో తప్పని సిచ్యువేషన్స్ కాబట్టి అవన్నీ కూడా స్కూల్లో అట్లీస్ట్ నేర్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది. పేరెంట్స్ నేర్పించలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. ఎందుకంటే కనీసం ఫుడ్ పెట్టడానికే ఫోన్ లేకుండా పెట్టలేకపోతున్నారు చాలామంది. కాబట్టి ఇలాంటి టైంలో ఇవన్నీ నేర్పించడం సాధ్యమవుతుందా అంటే స్కూల్ టీచర్ అనుకుంటే సాధ్యమే. ఓకే, ఉదాహరణకు చైనా వర్సిటీలో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్స్ ఎంబెడెడ్ ఇంటెలిజెన్స్. ఇందులో ఏఐతో యంత్రాలను నిర్వహించడం నేర్పిస్తారు. రోబోట్ల వంటి వాటిని నియంత్రించడానికి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. కాబట్టి మన దేశం సిలబస్ కూడా, మన దేశంలో ఉన్న టెక్స్ట్ బుక్స్ కూడా ఎప్పటికప్పుడు మారాలి అని కోరుకుందాం. మారడం అంటే కొత్త సబ్జెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కాదండి, ఆ కొత్త టెర్మినాలజీ, కొత్త టెక్నాలజీని కేవలం ఇంట్రడ్యూస్ చేయడం మాత్రమే. మార్చమన్నారు కదా అని అన్నీ మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఇది వాటి వీడియో. మన ఇండియాలో కూడా చాలా కోర్సులు ఆదరణ లేక, చాలా కాలేజెస్లో అడ్మిషన్స్ కాక, అసలు కొన్ని యూనివర్సిటీస్ అయితే చెప్తుంటే కూడా చాలా బాధగా అనిపిస్తుంది. కొన్ని యూనివర్సిటీస్, ఇప్పుడు తెలంగాణలో ఠక్కమని కొన్ని యూనివర్సిటీస్ చెప్పండి, వాటి సిచ్యువేషన్ ఎలా ఉంది. ఇంకా ఆంధ్ర అంటే ఆంధ్ర పిల్లలకు కూడా, ఆంధ్రాలో 90s నుంచి చదువుకున్న వాళ్ళకు కూడా ఆంధ్ర యూనివర్సిటీస్ అంటే గుర్తు రాని పరిస్థితి. సో అలా ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. కనీసం ఈ సిలబస్ మార్చరు, ఆ యూనివర్సిటీస్ని పట్టించుకోరు. ఇంకా బోర్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిపైన అసలు వేలకు వేలు కాదు, లక్షల కోట్లు అయితే మనకి బడ్జెట్లో రిలీజ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్కి కూడా. కానీ అవి ఎటు వెళ్ళిపోతాయో తెలియదు. ఒక యూనివర్సిటీలో మార్పు రాదు. యూనివర్సిటీ లైబ్రరీస్ కానీ, ప్రాంతం కానీ ఎలా ఉంటుందో కూడా కనీసం అక్కడి నుంచి వచ్చిన రాజకీయ నాయకులకు కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మారాలని కోరుకుందాం. కనీసం మనమైతే చదివేసాం ఆల్రెడీ. ఈ జనరేషన్ వాళ్ళు ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్కి చాలా దూరం అయిపోతున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా క్వాలిటీ ఎడ్యుకేషన్కి, ఎథికల్ వాల్యూస్కి దగ్గరగా చదువుకోవాలని కోరుదాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్ట్స్ సిలబస్లు కూడా తీసేస్తే అది కూడా చాలా ప్రమాదమే. అందరూ టెక్నికల్ సైడే ఉండాలని కోరుకోరు. కాబట్టి ఆర్ట్స్ సబ్జెక్టులు కూడా ఆదరణ ఖచ్చితంగా ఉండాలి. వీటన్నిటిపైన ప్రభుత్వ పెద్దలు, ఈ డిజైన్స్ చేసే వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా ఆలోచించాలని కోరుకుందాం. ఇది ఇవాళ వీడియో అండి. నమస్తే.